కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని వాక్యం సెలవిస్తుంది. ప్రపంచంలో 7 బలమైన రాజ్యాలున్నాయి. 1 అశ్షూరీయుల సామ్రాజ్యం, 2 ఐగుప్తీయుల సామ్రాజ్యం, 3 బబులోను సామ్రాజ్యం, 4 మాది పారసిక సామ్రాజ్యం, 5 గ్రీకు సామ్రాజ్యం, 6 రోమన్ సామ్రాజ్యం, 7 బ్రిటిష్ సామ్రాజ్యం. అమెరికా 100 సంవత్సరంలో సూపర్ పవర్ దేశం అయితే ప్రాచీన కాలంలో ఐగుప్తు 3000 సంవత్సరాల సూపర్ పవర్ దేశం. ఐగుప్తు రథాలు, గుర్రాలు చాలా శక్తివంతమైనవి. ప్రాచీన ఈజిప్ట్ చరిత్ర 31గా విభజించబడింది. అటువంటి బలమైన సామ్రాజ్యం ముందు ఒకే ఒక వ్యక్తి మోసే ఫరోకు ఎదురు నిలబడ్డాడు. ఇజ్రాయేలీయులు ఆ సమయంలో 430 సంవత్సరాల బానిసలుగా ఉన్నారు. వారి దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారిని విడిపించడానికి మిద్యాను దేశంలో నివసిస్తున్న మోసేను పంపించాడు. మోసే మరియు మోసే అన్న అయిన అహరోను ఇజ్రాయేలీయుల తరపున నిలబడి, మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంతా దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించి మరలా వస్తామని ఫరోను అడిగారు. దానికి ఫరో అంగీకరించలేదు. అప్పుడు దేవుడు అక్కడ 10 తెగుళ్లు రప్పించాడు. చివరికి ఫరో వారు వెళ్ళడానికి అంగీకరించాడు. అప్పుడు వారు ప్రయాణం సాగించారు. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్త రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా తిప్పబడి, మనం ఎందుకు ఇలా చేసితిమి, మన సేవలో ఉండకుండా ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పి రథములతో గుర్రములతో తరమడం ప్రారంభించారు. ముందు ఎర్ర సముద్రం, వెనక శత్రు సమూహం. అప్పుడు మోసే దేవునికి ప్రార్థించగా దేవుడు మోసేతో, నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపమని చెప్పాడు. మోసే చెయ్యి చాపగా సముద్రం 2 పాయలుగా అయ్యింది. ప్రజలందరూ సముద్రంలో ఆరిన నేల మీద నడుచుకుంటూ ప్రయాణం కొనసాగించారు. వెనక శత్రువులు గుర్రాలతో రథాలతో తరుముకుంటూ వస్తున్నారు. వారి రథచక్రములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలు ఎదురు నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోసేతో, ఐగుప్తీయుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లుగా సముద్రం మీద నీ చేయి చాపమన్నాడు. మోసే సముద్రం మీద తన చేయి చాపగా అప్పుడు యెహోవా సముద్ర మధ్యను ఐగుప్తులను నాశనం చేశాడు. రథాలు నమ్ముకున్న ఫరో సైన్యం కుప్పకూలిపోయింది. దేవుణ్ణి నమ్ముకున్న ఇశ్రాయేలీయులు సముద్రం దాటి రక్షించబడ్డారు.